నీ మాట నమ్ముకున్నా, నీ మాట వీకెళ్ళే నేను ఆ యాప్లకు పసరు పంపిన. నువ్వు చేయబట్టే పంపిన, కానీ ఇలా ఆఖరికి వస్తార కల్లా నువ్వే నన్ను మోసం చేసినావు. నువ్వైతే మరి నువ్వు చేసినట్టే వాడు చేసినా, నువ్వు చేసినట్టే, నువ్వు చేసినా వాడు చేసినట్టే. కోసకు ఎంత పని చేస్తుంది నన్ను అని ఈ రకంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు, మన్నెత్తి పోసుకుంటారు. ఎందుకంటే ఏదో యాప్ల కాడ పసరు పట్టిరట, అవి పాడైపోయి కోట్ల నష్టం జరిగిందట. ఇక చూడు. అయ్యో దేవుడా, ఇల్లు మింగే అత్తగారికి యుగం మింగే కోడలున్నదిరా భూలోకంలా అని ఓ దిక్కు మరో మరో మొత్తుకొని చెప్పి పాడైతేనే ఉన్నాము. మన తెలంగాణ టీవీ నుండి జబర్దస్త్ వార్తలకు వెళ్ళి ఏది మాట చెప్పలేదు. దగులుబాజీ మోసగాళ్ళు ఉన్నారా, పంగనామాలు పెట్టి పగడు దొంగలు ఉన్నారా, మోసగాళ్ళు ఉన్నారు. ఇక ఈ రకంగా మరి మీరు ఆలోచన చేసి ముందడుగు వేయాలని ఎన్ని తీర్లా ఎన్ని మాట చెప్పినా కానీ ఇక చిత్తూరు జిల్లా పలమనేరులో మెప్మా ఉద్యోగి రాజేష్ చెప్పిన చేత ఇగో దాయి యాప్లో ఒక్కొక్కరు లక్షల కొద్దిగా డబ్బులు అన్న దాచిపెట్టుకొని ఆఖరికి వస్తార కల్లా 20 కోట్ల వరకు మోసపోయిరట. నుల్లా అమ్మని దండం పెట్టి ఇక ఈ రకంగా నాకు ఆయన చెప్తేనే చేసిన, ఈయన చెప్తేనే నేను ఈ యాప్లో పసలు చేసిన. అగో నాకు ఫలానా ఆయన చెప్తేనే నేను యాప్లో పసలు చేసిన. నాకు ఆయన మాట నమ్మకం. ఇగో ఆఖరికి వస్తార కల్లా గిట్లయిందని ఆఖరికి వస్తార కల్లా 20 కోట్లు మోసం అయ్యేసరికి ఇక ఏం చేయాలి ఎట చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిరట బాధితులు. ఇక చూడు వీళ్ళ కచ్చకోలాటం ఎట్ట ఉందో, ఇక వీళ్ళు ఆంబాయం వాళ్ళ ఆయాసం ఎట్లా ఎలగక్కుతుందో చూడు. పొలంనేరులో డాయ్ యాప్ని ఇంట్రడ్యూస్ చేసింది ఓన్లీ ఆర్పీలు మాత్రమే. ఈ ఆర్పీలు ఏం చెప్పినారంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బులు కానీ పోతే మేము ఇస్తాము, మీరు ఇంకొకరిని జాయిన్ చేయించండి, వాళ్ళకి డబ్బులు పోతే కూడా మేమే ఇస్తాము అని చెప్పి దగ్గర ఒక 5,000 మందిని జాయిన్ చేయించేసినారు. వీళ్ళు డబ్బులంతా పోయినాయి ఈ డాయ్ యాప్లో. ఇప్పుడు ఎవరు కట్టిస్తారు? ఆర్పీలు కట్టిస్తారా, రాజేష్ని కట్టిస్తాడా, లేకపోతే ఎవరు కట్టిస్తారు ఈ డబ్బులు? మాకు వాళ్ళు షూరిటీ ఇచ్చి ఏపిచ్చినారు, ఓకే, మా డబ్బులు ఎవరు కట్టిస్తారు? ఇప్పుడు ఆర్పీ పేరేంబా? నన్ను జాయిన్ చేయించి నాకు వచ్చి వనిత అక్కన ఆర్పీ ఆమె పొలంనేరు ఎక్కడ అంటే ఒక్కొక్కరు ఎంత కట్టినారు? నేను 1,26,000 వేసినాను, 1,26,000. అట్లా 5,000 మంది నేను చెప్పడం ద్వారా నా ఫ్రెండ్ 4 లక్షలు వేసినాడు. నీ పేరేం బాబు? రాజశేఖర్ నా పేరు. తిరిగి నీకు ఎంత వచ్చిందా? నాకు వచ్చింది 36,000. 1,26,000లో నాకు వచ్చింది 36,000. ఇంకా 90,000 నాకు రావాలా. నా ఫ్రెండ్ 3,50,000 వేసినాడు, వాడికి వచ్చింది 24,000. వాళ్ళు ఏం చెప్పి మీ దగ్గర మేము ఉంటాము, మేము షూరిటీ. మీకు ఎంత పెట్టుబడి, ఎంత ఆదాయం వస్తుంది అది చెప్పు. 5,000 వేసుకుంటే దినానికి 190 రూపాయలు వస్తుంది, 20 నెల రోజులు వస్తుంది. మళ్ళీ తర్వాత మీ 5,000 కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు. మళ్ళీ వచ్చేసి 10,000 వేసుకోండి, 15,000 వేసుకోండి, 1,00,000 వేసుకోండి, 2 లక్షలు వేసుకోండి, 1 కోటి రూపాయలు దాకా దీంట్లో ఉంది అని చెప్పి వేయించినారు. దీనికి ఆర్పీలదా న్యాయం చేయాలి మాకు. నువ్వు కట్టి ఎన్ని రోజులైంది అన్న? నేను జాయిన్ అయ్యి 15 రోజులు అయిందన్న. అందరూ ఆర్పీలు దీంట్లో జాయిన్ అవ్వలేదు, కొంతమంది మాత్రమే దీంట్లో ఆర్పీలు జాయిన్ అయ్యి అందరి దగ్గర కట్టించేస్తున్నారు. మినిమం ఇది 5,000 మందికి వెళ్ళిపోయింది. ఇది గడ్డూరే కాదు, గండావరే అన్నారు, గడ్డూరే అన్నారు, పొలంనేరే అన్నారు, బైరెడ్డిపల్లి అన్నారు, చిత్తూరు అన్నారు, తిరుపతి అన్నారు, కదిరి, అనంతపూర్, చెన్నైలో మా అక్క కూడా 5,000 అయింది దీంట్లో. నువ్వెంత వేసినావు? ఎంత వేసావా? 90,000. నీకు ఎవరు చెప్పారు? నాకు వినయ్ చెప్పాడు. ఏం చేశాడు అబ్బాయి? మున్సిపల్ నా పేరు నవాజ్, గండావర్లో ఉంటాను నేను. నాకు ఉద్యోగం లేదు, పని ఉన్నది, ఏదో డబ్బులు వస్తుంది రూపాయి ఆశపడి నేను చేసినాను డబ్బులు సంపాదిద్దామనేసి. ఇలాంటప్పుడు యాప్ ఉంది దీంతో వస్తుంది అని చెప్పి షేర్ చేశారు, లింక్ షేర్ చేసి ప్రమోట్ చేస్తే నన్ను నమ్మి డబ్బులు కూడా చేస్తాను చాలామంది. నాకు వస్తుందని చూసి ఆశతోనే వేసాను. నేను సంపాదించింది ఏం లేదు, నేను కూడా మోసుకున్నాను 5,5 లక్షల రూపాయలు నాది సొంత డబ్బులు. నేను కూడా 1 రూపాయి తిన్న పాపం అనేది పోలేదు, చూపించాను యాప్లో. నాది కూడా యాప్ ఓపెన్ అవ్వలేదు. నేను తినేసి ఎక్కడో వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నేను కూడా నాది కూడా జరగని పరిస్థితి కాబట్టి నేను ఒక ఆస్తి వేసినాను. నన్ను చూసి ఏదో నవాజ్ సంపాదిస్తున్నాడని చాలామంది వేశారు. ఎవరికైతే 1 రూపాయి వచ్చిన పాపం అనేది ఎవరు పోలేదు. దయచేసి దీని మీద పై అధికారులు స్పందించాల్సింది కోరుకుంటున్నాను. నా కింద ఉన్నారు, నా కింద అంటే ఇంకా 2-3 మేనేజర్లు వాళ్ళ కింద అట్ట అమౌంట్ ఉంది. మొత్తం చూస్తే దాంతో 40 లక్షలు వరకు టీం మొత్తం చూసి. నీకు వాపసు ఎంత కొంచెం కూడా రాలేదా? వాపసు వచ్చింది దాంతోనే ఉంది, తీసుకోలేదు. మండే రోజు విత్డ్రాల్ ఏంటంటే డబుల్ అన్నారు, ఆ డబ్బులు వచ్చి ఉంటేనే నా డబ్బులు కొద్దిగానే వచ్చింది. శుక్రవారం రోజు 99,000 నేను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను, నా సొంత డబ్బులు నేను మళ్ళీ వేస్తాను. 1 రూపాయి తీసుకున్న పాపం పోలే, వడ్డీకి తీసుకొచ్చి నేను కూడా వేస్తాను. ఫస్ట్ నుంచి మీది ఊరు ఎక్కడ ఉండేది, ఏం జరిగి మొత్తం చెప్పింది.
గట్టిగా గడ్డూరులో వచ్చి నన్ను వేయండి డబ్బులు మేము తీస్తాము అని వాళ్ళ భార్య భర్త ఇద్దరు చెప్పినారు. ఈరోజు ఏ మాత్రము రెస్పాన్స్ లేదు. 1.4 లక్షలు అయినా 87,000 ఒకసారి 97,000 వేసిన 29,000 ఒకసారి వేసిన 12,000 ఒకసారి వేసిన 14,000 ఒకసారి వేసిన మొత్తం పోయినారు. నువ్వు ఎవరు జాయిన్ చేసినావా? నేను ఎవరిని చేయలే, నా కొడుకుని ఎవరిని చేసుకున్నాను. నువ్వు మొత్తం ఎంత పోయింది? మొత్తం 1.4 లక్షలు వేసిన. నీకు మళ్ళీ తిరిగి ఎంత వచ్చింది? 9,000 వచ్చినారు. ఎన్ని రోజులకి? రోజు 300. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది చేసి డబ్బు? 30 రోజులు అయిపోయింది. 10,000 వేసి 30 రోజులు అయిపోయింది. మరి నిన్ను ఎవరు జాయిన్ చేయించినారు? బేబీ ఏం పని చేస్తుందమ్మే? ఆర్పి అడ్డూరు ఆర్పి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో పని చేస్తుందా? లేదు, గ్రూపులకి ఆర్పి. గ్రూపులకు ఆర్పినా? ఆ పాప గడ్డూరు పల్మేరునా? గడ్డూరు.